మార్కాపురం జిల్లా ఘోర ప్రమాదం తరహా ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని వైసీపీ దర్శి ఎమ్మెల్యే బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి, మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు డిమాండ్ చేశారు. కొద్ది నెలల కిందట కర్నూలులో స్లీపర్ బస్ ప్రమాదంతో పాటు ఇప్పుడు రాయవరం దగ్గర జరిగిన ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. ఇటువంటి ఇన్సిడెంట్లు రీసెంట్గా కర్నూలులో జరిగింది, మళ్ళా ఇప్పుడు జరిగింది. ఇటువంటి యాక్సిడెంట్లు జరగకుండా పూర్తిగా గవర్నమెంట్ ఒక ట్రాన్స్పోర్ట్ కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ వ్యవస్థ కలిసి ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా, ఫ్యూచర్లో జరగకుండా నివారించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. సుమారుగా 20 లక్షలు ఎక్స్ట్రెస్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒక్కొక్కరికి. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడే మెడికల్ కాలేజ్ నిజంగా ఉండింటే ఈ ప్రాంత ప్రజలందరూ ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు, ఒంగోలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండేది. అందువల్ల గవర్నమెంట్ కూడా ఏమంటే ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్, గవర్నమెంటే మెడికల్ కాలేజ్ నడపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్కొక్కరికి ₹1,00,000 పార్టీ నుంచి కూడా అందరికి అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. ఏదేమైనా ఇటువంటి సంఘటన జరగడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. గవర్నమెంటే ఇటువంటి జరగకుండా, ఫ్యూచర్ లో ఇన్సిడెంట్లు జరగకుండా ఎంబడే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అదేవిధంగా ఈరోజు బస్సు కానీ, లారీలు కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్లు, లైసెన్స్లు సరిగా ఉన్నాయో లేవు కూడా చూసుకోవాలి. అదేవిధంగా ఈ బస్సులు స్టార్ట్ అయ్యేటప్పుడు లాంగ్ జర్నీ పోయే బస్సులకు కూడా ప్రతి ఒక్కరికి ఆల్కహాల్ తాగున్నారా, బ్రీత్ అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది, ఎన్ని టెస్టులు కూడా చేయాల్సి ఉంది. కాబట్టి దయచేసి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూడాలి. రాయవరం గ్రామం దగ్గర జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ బస్సులో ఈరోజు చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా జీవనోపాధి కోసం పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో నివసిస్తూ ఇక్కడికి వారు పండగల కోసం రావడం జరిగింది. అటువంటి చిన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు కాబట్టి వీరందరికీ చనిపోయిన వారందరికీ కూడా మంచి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దెబ్బలు తగిలినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం తరఫున మెరుగైన వైద్య చికిత్స అందించాలనేది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని పీపీపీ పద్ధతిలో కాకుండా ప్రభుత్వం పరంగానే పూర్తి చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రోజే మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇది ఇన్సిడెంట్ జరిగిన దాంట్లో ఇది రాజకీయం చేయాలనే కోణం లేకపోయినప్పటికీ గమనించాలి మనందరం. ఈ కూటమి ప్రభుత్వం మార్కాపూర్ కేంద్రంగా జిల్లా ఇచ్చింది, కానీ ఈ జిల్లా కేంద్రం అయినప్పటికీ కూడా ఈ చిన్న యాక్సిడెంట్ జరిగినటువంటి వాళ్ళను కూడా ఇక్కడ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒంగోలు రిమ్స్ కు పంపించడం అంటే ఎంత దురదృష్టకరమో ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు మెరుగైనటువంటి వైద్య సేవలు అందాలంటే ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ పరంగానే పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు జిల్లా కేంద్రానికి ఒక ప్రయోజనం చేకూరే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గ తరఫున మరొక పర్యాయం వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తా ఉన్నా.